9 లోపలి దాటాక అక్కడ ఇంకో గేట్ వరకు ఎలా కూర్చున్నాడు అని ఎవరా. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? పీస్ఫుల్ గా మూవ్ అవుతున్న ఒక డివోషనల్ ట్రిప్ సడన్ గా ఒక క్రేజీ నైట్ రైడ్ గా మారితే ఎలా ఉంటుంది తెలుసా? రీసెంట్ గా నేను ఇండియా వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ నుండి శ్రీశైలం స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ హైదరాబాద్ లో ఉన్న వారాహి మాత, ప్రత్యంగిని మాత టెంపుల్స్ విజిట్ చేసి అక్కడ అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకుని స్టార్ట్ అయ్యాము. తర్వాత ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తినేసి శ్రీశైలానికి మ్యాప్ పెట్టాం అనమాట. మనం శ్రీశైలానికి వెళ్ళడానికి 2 రూట్స్ ఉంటాయండి. తెలిసిన వాళ్ళకి కింద కామెంట్ చేయండి. మేమైతే దిండి రిజర్వాయర్ వైపు వెళ్ళాము. మేము ఇటు రావడం ఫస్ట్ టైం అండి. రిజర్వాయర్ దగ్గర చాలా బాగుంది. అక్కడ ఆగి కాసేపు ఆ నేచర్ని ఎంజాయ్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. నేను 10 months బిఫోర్ దుబాయ్ వెళ్ళేటప్పుడు సేమ్ శ్రీశైలానికి వచ్చాను. అప్పుడు ఈ శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఓపెన్ అయి ఉన్నాయన్నమాట. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అలా మల్లన్న దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ వరకు ట్రిప్ పీస్ఫుల్గానే అయ్యింది. అప్పుడే స్టార్ట్ అయిందండి అసలైన అడ్వెంచర్. శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ మధ్యలో ఉంది. నైట్ 9 కల్లా ఒక టోల్ గేట్ ఉంటుంది అనమాట. అది క్రాస్ చేయాలి, లేదంటే మేము మళ్ళీ పైకి శ్రీశైలానికి వెళ్ళిపోవాలన్నమాట. ఇక చూసుకోండి, ఆ ఘాట్ రోడ్లో ఒకటే మ్యూజిక్, ఫుల్ టెన్షన్ అనమాట. ఇదిలా ఉంటే ఘాట్ రోడ్ మిడిల్లో చాలా యానిమల్స్ అయ్యి క్రాస్ అయినాయండి. స్నేక్స్ అని, డీర్స్ అని. వీటన్నిటికంటే షాక్ ఏంటంటే ఒకడైతే ఘాట్ రోడ్ మధ్యలో కూర్చుని ఉన్నాడు. అరౌండ్ 8:30 అనుకుంటా. చుట్టుపక్కల 20 కిలోమీటర్స్ రేడియస్లో ఒక హౌస్ కూడా లేదు. వీడు ఇక్కడికి ఎలా వచ్చాడో, ఎందుకున్నాడో ఇప్పటికీ తెలియదు మాకు. లాస్ట్కి ఎలాగోలాగా టోల్ గేట్ అయితే క్రాస్ చేసాము. మరి అడ్వెంచర్ ఎలా ఉందో మీకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్.